పర్యటన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఈ యొక్క క్షేత్రస్థాయిలో ఈ జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలో చాలా సౌమ్యులు ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు అన్నీ కూడా సజావుగా ఉండేటి. గతంలో ఇప్పటికీ 3 పర్యాయాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. 4వ పర్యాయం ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈ పుంగనూరులో మాత్రం గతంలో పీలేరులో కూడా 3 సార్లు ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇంత మంచి ప్రవర్తన ఉండే వ్యక్తులు ఎవరు కూడా ఉండరు ఏ నియోజకవర్గంలో కూడా. మరి ఇలాంటి చోట ఒక 2వ తరగతి చదివే అమ్మాయి ఇంటి ముందు ఆడుకుంటా ఉంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్ళి తర్వాత శవమై తేలింది మీ అందరికీ కూడా తెలుసు. మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలింది. మరి అలాంటి దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం స్పందించి వెంటనే దోషులను శిక్షించేది పోయి ఇంతవరకు స్పందన లేకుండా దాని మీద ఏం కూడా చేయకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అంచేతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వచ్చి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు న్యాయం చేయాలా, ప్రభుత్వం స్పందించాలా, పోలీసులు స్పందించాలా. బిడ్డ ఎవరైతే చంపేస్తారో వాళ్ళు దోషులందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి వారు స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఓదార్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. 9వ తేదీ వస్తున్నారు 10 గంటలకు. మరి 10 గంటల సమయంలో ఇక్కడ హెలిప్యాడ్ వేయాలని చెప్పి ఇక్కడ భావించాం. ఎందుకంటే ప్రభుత్వం స్థలాలలో వేయడం అనేది పర్మిషన్ కానీ ఇది కానీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ప్రైవేట్గానే వేసుకున్నామని చెప్పి ఇక్కడ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళి మేము తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి విజయవాడ వెళ్తారు 9వ తేదీ. మరి వాళ్ళు వచ్చి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా దీన్ని గర్హిస్తూ మనం దీని మీద చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఆ దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసమే ప్రధానంగా మన మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అంచేతే ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి తప్పనిసరిగా వారి వచ్చే సందర్భాన్ని మనం పురస్కరించుకొని వారికి ఘనంగా స్వాగతం పలకాల, తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తిరుపతిలో నీకే చెప్పాను, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అది స్వయాన ముఖ్యమంత్రి గారే తన్ను ప్రయాణించే హెలికాప్టర్నిచ్చి డీజీపీని అడిషనల్ డీజీపీ సిఐడిని ఇద్దరిని కూడా పంపించి మదనపల్లిలో ఏదో గుంపలు మునిగిపోయినాయని చెప్పి వాళ్ళు నన్ను టార్గెట్ చేసి కేసు పెట్టాలని చేశారు. వాస్తవానికి అక్కడ కాలింది ఏమీ లేదు. ఒకవేళ కాలుంటే కూడా ఆ రికార్డు కింది స్థాయిలో గ్రామ స్థాయిలో బీఆర్ఓ దగ్గర ఉంటుంది, మండల స్థాయిలో తహసీల్దార్ దగ్గర ఉంటుంది, ఈ ఆర్డీఓ కార్యాలయం ఒకటే కాదు, కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది, CCLAలో ఉంటుంది, గవర్నమెంట్లో ఉంటుంది. మరి అంత భద్రంగా ఉండే రికార్డులు ఏదో నాశనం అయిపోయాయి, తారుమారు అయిపోయినాయి అని చెప్పి ఒక విచిత్రమైన ధోరణి తీసుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళు పంపించినంత ఉత్సాహం ఇక్కడ చిన్న బిడ్డను అత్యంత క్రూరంగా చంపేస్తే ఎందుకు స్పందించలేదు అని అడుగుతాను. ఇది తప్పనిసరిగా నేను కూడా ఉదయం కూడా చెప్పాను, తప్పనిసరిగా ఇది పోలీసుల వైఫల్యమే అని నేను తెలియజేస్తాను. గత 100 రోజులు ఇలాంటివి చాలా ఇది వరకు కర్నూలులో చూసాము, ఇంకా కూడా మిగతా చోట్ల కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా జరగకుండా ఉండే విధంగా వివరించాలని చెప్పి కూడా మేము కోరుతాము. అదేవిధంగా మా కుటుంబాన్ని ఓదార్చి అదే డిమాండ్ కూడా ప్రభుత్వం పెట్టబోతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.